ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టుకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ మధ్యంతర నివేదికను సమర్పించింది. ఇప్పటి వరకు 10,000 కోట్లకు పైగా ఇసుక అక్రమ రవాణా జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్ దండా నాగేంద్ర కుమార్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తీసుకువెళ్లారు. ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాల ఫోటోలు ధర్మాసనం ముందుంచారు పిటిషనర్లు. జీపీఎస్ మ్యాపింగ్ కెమెరా ద్వారా సేకరించిన ఆధారాలు, వీడియోలలో వచ్చిన కథనాలను న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ధర్మాసనం ముందుంచారు. అక్రమ ఇసుకదారులు రాష్ట్ర ప్రభుత్వం కలిసే నడుచుకుంటున్నాయని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీలు ఒకరి చేతిలో ఒకరు కలిసిమెలిసి అక్రమ మైనింగ్ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాల కేసును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ల ధర్మాసనం విచారణ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగించడంపై సుప్రీంకోర్టు మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సహా వివిధ శాఖ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని మార్గదర్శకాల్లో సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఒక మెయిల్ ఐడి ఏర్పాటు చేయడంతో పాటు రెండింటిని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశించింది. ఈ వ్యవస్థకు వచ్చే ఫిర్యాదులను జిల్లా కమిటీలకు పంపి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. 2-3 రోజుల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతివాదిగా ఉన్న దండా నాగేంద్ర కుమార్ కు సమాచారం ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. 4 రోజుల్లోపు అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతున్న రీచ్లను సందర్శించి అక్కడి కార్యకలాపాలను నిలిపివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిషేధించడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కమిటీలో అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తించుకొని విధులు నిర్వర్తించాలని సూచించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే తీసుకున్న చర్యలను వివరిస్తూ ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. జూలై 9వ తేదీలోపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 15న చేపడతామని, అప్పటిలోగా ఇతర వివరాలను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేయాల్సి వచ్చిందండి ఇల్లీగల్ మైనింగ్ మీద. ఒకటే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా దోచుకున్నావు 5 సంవత్సరాలు, ఇంకా దాదాపుగా నీకు 15-20 రోజులు టైం ఉంది. ఇంకా దోచుకుంటానికి ఇంకా ఎక్కడ వెనక్కి తగ్గట్లేదండి. అదేవిధంగా ఈ అధికారులు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటానికి సహకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జూన్ 4 తర్వాత ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధం అని గత ఎలక్షన్లో, మొన్న జరిగిన ఎలక్షన్లో 13వ తారీఖు ఎలక్షన్లో నువ్వు ఏ టైటిల్ పెట్టుకుని సిద్ధం అన్నావు, ఖచ్చితంగా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఇదే కాకుండా ఇంకా ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేశావు. శాండ్ మైనింగ్ అవ్వచ్చు, లిక్కర్ అవ్వచ్చు, లేకపోతే రాక్ మైనింగ్ అవ్వచ్చు, నువ్వు ఎన్నో రకాల అవినీతి చేస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు. నీకు సహకరించిన ప్రతి ఒక్క అధికారి, కలెక్టర్ అవ్వచ్చు, జిల్లా ఎస్పీలు అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, లేకపోతే మైనింగ్ అధికారులు అవ్వచ్చు, అందరూ ఖచ్చితంగా జైలుకి వెళ్తారండి. ఇది నేను పిటిషనర్గా నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా కోర్టు చెబుతుంది. ఈ నెలలోనే 3 సార్లు చెప్పింది. గత నెల 29వ తారీఖు, ఈ నెల 10వ తారీఖు, ఈ రోజు 16వ తారీఖు ఇంకా మైనింగ్ కొనసాగుతూ ఉందని నేను చెప్పడం కాదండి. MOFCC వాళ్ళు కూడా ఈ నెల 14వ తారీఖున కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే విలేజ్లో 1 కిలోమీటర్ పరిధిలో ఇల్లీగల్ మైనింగ్, మెకానైజ్డ్ మైనింగ్ జరుగుతుందని రిపోర్ట్ ఇచ్చారు.